హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ వ్లాగ్స్ యూఎస్ఏ. నా పేరు తేజ. సో ఈరోజు ఈవినింగ్ ఇలాగా వాక్ చేద్దామని అలా వచ్చానమాట. టైం అరౌండ్ 4:30 అలా అయింది. సో ఫుల్ అయితే సన్ ఉంది ఈరోజు. సో టెంపరేచర్ కూడా ఎంత 11 సెంటీగ్రేడ్ అలా ఉంది. అండ్ అంత చల్లగా కూడా లేదు, చల్లగా ఉంది. బట్ లాస్ట్ ఫ్యూ వీక్స్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గా ఉందన్నమాట. సో అందుకని ఇలా వాక్ చేద్దామని బయటకు వచ్చాను. చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో రోడ్ కానీ సీనరీస్ కానీ చూడండి, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ ఒక చిన్న లేక్ కూడా ఉంది, అది చూపిస్తాను. సో సన్ ఇలా రావడం ఈ మధ్యలో ఈరోజే అనమాట. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అసలు సన్నే రావట్లేదు. చూడండి, ఇది ఒక నైబర్హుడ్ అనమాట ఇక్కడ దగ్గరలో. సో ప్లెజెంట్గా ఉంది. లెట్ మీ షో యూ దిస్ రివర్ ఆర్ లేక్. రివర్ కాదులే, లేక్, చిన్న లేక్ చూపిస్తాను. చూడండి, అక్కడ బాతుగాళ్ళు ఉన్నారు. అక్కడ ట్రీస్, చూడ ఎంత బాగుందో. కూర్చోడానికి ఒక బెంచ్ కూడా ఉంది. హౌసెస్, వాటర్. మొన్నటి దాకా అయితే ఈ వాటర్ అంతా మొత్తం గడ్డ కట్టిపోయింది, ఎందుకంటే టెంపరేచర్ మైనస్లోకి వెళ్ళిపోయింది. సో ఈరోజే కొంచెం ఇలా ఉందన్నమాట. ఇంకా చూడండి, పిప్పలు కూర్చున్నారు. ఆ చివరికి వెళ్దాం, అక్కడ చూపిస్తాను. సో ఇక్కడ ఇలా ఉందన్నమాట. మీకు ఇక్కడ బాతుగాళ్ళని చూపిస్తాను. ఇదిగోండి, బాతుగాళ్ళు మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వెళ్తానే వెళ్ళిపోతున్నాయి. చూడండి, దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం వెళ్ళిపోతున్నాయి. చాలా ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఉన్నాయి కొన్ని, అక్కడ ఉన్నాయి కూడా. చూడండి, చాలా ఉన్నాయి. సరే, పిల్లలు ఆడుకుంటున్నారు అందువేలో. ఇక్కడ ఇదొక పార్క్ అనమాట యాక్చువల్లీ. సో రోజు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే వెదర్ అసలు కోఆపరేట్ చేసేది కాదన్నమాట. ఈరోజు కొంచెం వేడిగా ఉంది, టెంపరేచర్ 11 అలా ఉంది కాబట్టి. రోజు ఏంటి మైనస్లో ఉండేది, 0, 1, 2 అలా ఉండేది అనమాట. అప్పుడు అసలు పాసిబుల్ అయ్యేది కాదు. సో ఈరోజు కొంచెం ఇలా ఉండడం వల్ల అందరు బయట ఆడుకుంటున్నారు. చూడండి, సన్ కూడా మంచిగా ఉంది, చాలా ప్లెజెంట్గా. రోడ్స్ కూడా చూడండి. ఈరోజు డేట్ వచ్చేసి December 24th, వెడ్నెస్డే అనమాట. క్రిస్మస్ ఈవ్ ఇక్కడ. అండ్ రేపు ఫెస్టివల్ కదా, December 25th క్రిస్మస్ ఫెస్టివల్ కదా. సో వీళ్ళకి ఇక్కడ అమెరికన్స్కి ఇది చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట. సో ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచే మొత్తం ఆఫీస్ లాగౌట్ అయిపోయి లాంగ్ లీవ్ తీసేసుకుంటారు. సో రేపంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట, ఈరోజు రేపు అన్నట్టు. ఈవెన్ షాప్స్ కూడా ఇక్కడ పెద్ద పెద్ద షాప్స్ కానీ వాల్మార్ట్, తర్వాత టార్గెట్, ఇలాంటి షాప్స్ కూడా ఈరోజు రేపు క్లోజ్ ఉంటాయి మ్యాక్సిమం. మా జిమ్ కూడా ఈరోజు క్లోజ్, రేపు కూడా క్లోజ్. నైబర్హుడ్ ఇలా ఉంది ఇక్కడ. ఈ నైబర్హుడ్లో ట్రీస్ కానీ, నైబర్హుడ్ కానీ, ఇక్కడైతే చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద ట్రీస్కి ఏంటంటే ఆకులన్నీ రాలిపోయినాయి. చూడండి, నడుస్తుంటే చల్లగా బ్రీజ్ అయితే కొడుతుంది ఫేస్కి, బాగుంది. బట్ స్టిల్ చాలా చల్లగా ఉందన్నమాట బ్రీజ్. మార్నింగ్ నుంచి వర్క్ చేశాను అనమాట. ఇప్పుడు అలా వాక్ వచ్చాను. సో వెళ్ళి కుక్ చేసుకోవాలి. ఇంకా ఆఫ్టర్నూన్ ఏం తినలేదు.
లంచ్ చేయలేదన్నమాట. లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని మీకు చూపిస్తాను. ఇక్కడ సిగ్నల్ పడడానికి ఒక 2 minutes టైం పడుతుంది. కొంచెం బిజీ జంక్షన్ అనమాట ఇది. జస్ట్ ప్రెస్డ్. స్టిల్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాను. నా ఛానల్లో న్యూయార్క్కి సంబంధించింది Day 1 వీడియో పెట్టాను, మీరు అందరూ చూసారా? చూడకపోతే ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. సో ఇంకొన్ని డేస్లో Day 2 వీడియో కూడా పోస్ట్ చేస్తాను. న్యూయార్క్లో ఎక్స్చేంజ్ బుల్ అని చెప్పేసి, తర్వాత ఒక ఐలాండ్కి వెళ్ళాము, స్టేటన్ ఐలాండ్ అని చెప్పేసి, రైడ్స్ అవన్నీ ఉన్నాయి ఆ వీడియోలో. ఆ వీడియో కూడా త్వరగా ఈ వీకెండ్ అలా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో పోస్ట్ చేశాక అవి పోస్ట్ చేస్తాను Day 2 వీడియో. సో దాన్ని కూడా చూడండి ఒకసారి. అన్నీ ఎలా కనపడుతుంది, కొడుతున్నాడు గట్టిగా. సో బాగుంది. ఇన్ని రోజులు అయితే ఇలా లేదు. సో బయటికి రావడం కూడా కష్టంగా ఉండేది. సో ఇప్పుడు ఇంకా బస్సు కూడా ఒకటి వెళ్తుంది. సో డన్ విత్ ద వాక్ గైస్. 30 minutes అయితే వాక్ చేసా, ఇంటికైతే వచ్చేసా. ఆకలేస్తుంది ఫుల్గా. ఏదైనా కుక్ చేసుకొని తిందాం. నైట్ చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట. చికెన్ కర్రీ చేద్దాము ఈరోజు. చికెన్ కర్రీ విత్ వైట్ రైస్ చేస్తా. వెజ్జెస్ అన్నీ కట్ చేసుకున్నా. ఆనియన్స్, మిర్చి, టమాటా అనమాట. చికెన్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే వేస్తాను అనమాట నేను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇది కొద్దిగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసేద్దాం. మిర్చి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. చికెన్ వేసుకోవడం. చికెన్ ఇది మ్యారినేట్ చేసింది. సో వేసుకొని కుక్ చేయడం. కొంచెం వాటర్ పోసుకున్నాం. స్లోగా కుక్ అవుతుంది ఒక 10 minutes. తర్వాత వచ్చి కదిలిద్దాం. మీడియం ఫ్లేమ్ పెట్టాను అనమాట. ఒక 10 minutes కుక్ అవ్వాలి. చికెన్ అయ్యేలోపు ఒక యాపిల్ తినేసేద్దాము. యూనో యాపిల్ ఏ డే కీప్స్ ఎ డాక్టర్ అవే. హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తాను. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్ 1 స్పూన్ అన్నమాట. మన చికెన్ కర్రీ. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేద్దాం దీనికి. సో ఏం జరిగిందంటే కర్రీ ఉడకడానికి చాలా టైం పట్టింది. మరి అది ఎందుకు అయిందో నాకు అర్థం కావట్లేదు. చాలా టైం పట్టింది. సో ఇప్పుడే అయింది. లెట్ మీ ఎంజాయ్ మై మీల్. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అమెరికా గురించి. బాయ్ బాయ్.